నా దగ్గర నీకు ఆంక్షలు ఏం లేవు, ఆజ్ఞలు ఏం లేవు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. కొంతమంది మత సంబంధుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు కదా, అబ్బో క్రైస్తవ్యంలోకి వెళ్ళి చాలా బాధపడ్డానండి, అబ్బో క్రైస్తవ్యంలోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డానండి. అట్లా చెప్తారండి, ఇట్లా అంటారండి, అలా అంటారండి, ఇలా అంటారండి. అప్పుడు అందులో ఉన్నాం కదండి, ఆ మత్తులో ఏం అర్థం కాలేదండి, ఇప్పుడు బయటకు వచ్చినాక బాగా అర్థమవుతుందండి అని చెప్తుంటారు కొంతమంది. బాగా అర్థమైద్ది. ఒకటే మాట, జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం ఎందు ఉండేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. నిన్ను దేవుని దగ్గర నుండి పక్కకు లాగటానికి ఈ యుగ సంబంధి యుగ దేవత అపవాది, వాడు ఎన్ని ట్రిక్కులు ఉంటే అన్ని ట్రిక్కులు ప్లే చేస్తాడు. వాడు సామవేద దండోపాయాలన్నీ వాడతాడు. నిన్ను ఆకర్షించడానికి లోక ఆకర్షణలు నీ ముందుకు తీసుకొస్తాడు, అవకాశాలు నీ ముందుకు తీసుకొస్తాడు, ఒక పెద్ద జాబు నీ ముందుకు తీసుకొస్తాడు. కొద్దిగా తలంచు, ఏం లేదు, వాళ్ళు ఏదో ఇస్తారు, నువ్వు తీసుకొని తినేసేయి, వాళ్ళు ఏదో బొమ్మ పెడతారు, మొక్కేసేయి, అంతే. నీ జాబ్కు డోకా లేదు, లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్. కొద్దిగా తలంచు, జస్ట్ కొద్దిగా దాన్ని ముద్దాడు, అంతే. కానీ కొంతమంది ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది అసంభవం. ₹1,00,000 జీతం వచ్చేది ఉంటే 20,000 అవసరమైతే తెచ్చుకుంటాను, నేను 20,000 జీతానికి వెళ్తా, కానీ నాకు దేవుడు చాలు. నేను నమ్మిందేదో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నమ్మాను, జీవం గల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను. ఇక చావైనా రేవైనా ఏదైనా ఆయనతోనే జీవితం. ఈ తీర్మానం రూతు చేసింది. రూతు కూడా మోయాబు స్త్రీయే. కొంతమంది పండితులు చెప్పిన మాట ఏంటంటే, రూతు విగ్రహారాధనలో ఒక రేంజ్లో ఉన్నటువంటి స్త్రీ అట. మంచి భక్తి చేసిందట విగ్రహాలకి, మోయాబు విగ్రహాలకి. అలాంటి స్త్రీ నయోమి ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు స్పెషల్గా ఉండటం, వాళ్ళు దేవునికి ప్రార్థన చేయటం, వాళ్ళ భక్తి, వాళ్ళ క్రమం, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ వ్యవహారం అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు బెత్లెహేం వాళ్ళు, ఇశ్రాయేలీయులు, అక్కడి నుంచి అయితే వచ్చారు, కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళ పద్ధతులు క్రమాలు మారనివ్వరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నా సపరేట్గానే ఉంటారు, గుర్తుపట్టవచ్చు మనం. నచ్చింది రూతుకి. మేము సేవించే దానిలో అజ్ఞానం ఉంది, ఇదిగో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరులో జ్ఞానం ఉంది. వీరు సేవించే దేవుడు, ఆయన గురించి చెప్పినటువంటి సంగతులు కూడా బాగున్నాయి. ఇది కొంచెం మెరిట్గా ఉంది నాకు. ఏది ఏమైనా నాకు మంచి ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడని వచ్చింది, దేవుడిని హత్తుకుంది. అత్త ఫ్యామిలీతో పాటు ఆ కుటుంబానికి చెందిన దేవుడైన యెహోవాను కూడా హత్తుకుందామే. ఓ మంచి జీవితాన్ని, ఓ మంచి భవిష్యత్తును సొంతం చేసుకుందామని ఓర్పా పరిగెత్తింది కదా. ఏం సొంతం చేసుకుందో మీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఈ లైవ్లో వినేవాళ్ళు కానీ ఎవరైనా సరే కక్కుర్తి పడొద్దు. వాడు ఎన్నో ఆకర్షణలు, ఆఫర్లు నీ ముందుకు తీసుకొచ్చి, రా ఇదిగో కోట్లకు పడగలెత్తిన కుటుంబం, కాకపోతే విగ్రహారాధికులు నిన్ను కావాలని కోరుకుంటున్నారు. అక్కడికి వెళితే నువ్వు సుఖపడతావు, కాలు కింద పెట్టే పని లేదు. అసలు నీ లైఫ్ చాలా బాగుంటుంది. కోట్లకు పడగలెత్తిన సంబంధం, రా తలొంచు. నువ్వు నచ్చే వాళ్ళకి నీ అందం నచ్చింది, నీ చదువు నచ్చింది, అసలు నువ్వు పిచ్చపిచ్చగా నచ్చేసావంట, అందుకే వెంటబడుతున్నారు. రా తలొంచి వెళ్ళిపోయావనుకో, తలొంచి వెళ్ళిపోయావనుకో, వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు నచ్చావని చేసుకున్నాం, కానీ నీకు నచ్చిన పనులన్నీ చేయడానికి మేము ఒప్పుకోం. నువ్వు నచ్చావని చేసుకున్నాం కానమ్మా, మాకు నచ్చావని, మాకు నచ్చినట్టు ఉంటావని మేము చేసుకున్నాం, కానీ నీకు నచ్చినట్టు నువ్వు చేస్తావంటే మేము చేసుకోం, మాకొద్దు. పెళ్ళికి ముందే చెప్పేస్తారు, యేసు ప్రభువుని సేవిస్తాను అంటే మాకొద్దు అంటే నువ్వు ముఖం మీద చెప్పేసాలి, నీ సంబంధం కూడా నాకొద్దు పో అని చెప్పేసారు. నాకొద్దు పో. దరిద్రుడా, నిన్ను చేసుకొని నా ఆత్మ నేను అమ్ముకునేదా నరకానికి? నేను చేసుకుంటే నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కోట్లకు పడగలెత్తుండొచ్చు, నన్ను అద్దాల మేడలో పెట్టి సాకోవచ్చు. ఎన్నాళ్ళు సాగుతావు నీ బొంద?
ఎప్పటికే 30 వచ్చినాయి, 25 వచ్చినాయి, మహా అయితే ఇంకో 30 సాగుతావు, 60. ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 కూడా బతికేదానికి గ్యారెంటీ లేదు. అన్నీ బాగుండే 60, ఆ తర్వాత అన్నీ ఇక రిపేర్లు వస్తూ ఉంటాయి. ఇక ఆ రిపేర్లు మరి బతుకు ఉన్నా ఒకటే పోయినా ఒకటి అన్నట్టు ఉంటుంది. స్తోత్రం. ఈ 35 సంవత్సరాల బతుకు కోసం, అది కూడా ఆ 35 ఏళ్ళు స్థిరంగా ఉంటామని గ్యారెంటీ లేదు, ఎప్పుడు చస్తామని తెలియదు. పెద్ద మొనగాడికి నువ్వు చేసుకున్నావని ఏమైనా బతికుంటానే గ్యారెంటీ ఇస్తావా? కరెంట్ షాట్ కొట్టిపోవచ్చు, లేదా కరోనా వచ్చిపోవచ్చు, ఇంకో టైపులో పోవచ్చు, లేదా నువ్వు పెద్ద కారు తీసుకొని సరదాగా వెళ్ళొద్దారా అంటే అది యాక్సిడెంట్ అయిపోవచ్చు. మన తోటలో విహరిద్దామరా అని తీసుకెళ్తే అక్కడ పాము గరిచిపోవచ్చు. ఎట్లాగైనా పోవచ్చు. నువ్వు ఇచ్చే కొద్దిపాటి జీవితానికి యుగ యుగాల నిత్యత్వం, నా ప్రాణప్రియుడైన నా యేసుకు దూరమైన బతుకు నాకెందుకు? పెళ్ళి కాకపోతే నన్ను చేసుకోవటానికి నా దేవుడు ఎవరిని పంపకపోతే అలా ఉండిపోతా నా యేసయ్య కోసం, అలా ఉండిపోతా నా యేసయ్య కోసం. ఆయన బాధ్యతను ఎరిగిన తండ్రి. 25 కాదు, 30 కాదు, 35 సంవత్సరాలు వచ్చినా సరే నాకు పెళ్లి చేయాలనుకుంటే 37 సంవత్సరాల వాడిని ఎవడో రెడీ చేసి పెడతాడు. అవసరమైతే నా కోసం వాడి పెళ్ళిళ్ళని జడగొడతాడు, అవసరమైతే వాడి సంబంధాలను జడగొడతాడు, నా కోసం దాచిపెడతాడు. నేనేం నిరాశపడను. కాకపోతే ఈ జీవితంలో కాకపోతే వదిలేసుకుంటా. ఏంది, ఎటు కూడా రాకడ దగ్గర వస్తుంది, ఇంకా కొద్ది కాలమేగా. అదేదో ఈ జీవితం ఆ సేవకు అంకితం చేసుకుంటా, ప్రభు కోసం సువార్త ప్రకటిస్తే బతుకుతా. అంతేగాని నా ఆత్మను అమ్ముకొని నరకానికి పోయే దిక్కుమాలిన పని, జీవము గల నా దేవుడైన ప్రభువును వదిలిపెట్టి మనుషుల వైపు చూసే పరిస్థితి ఎన్నడూ నేను తలొంచను అని చెప్పగలిగితే, ఆడపిల్ల అయినా మగబిడ్డ అయినా ఎంత బాగుండు, ఎంత బాగుండు. సరే, కొంతమంది అన్యులైనటువంటి తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆడపిల్లలు ఇబ్బంది పడతారు. కొంతమంది విశ్వాసులు గల తల్లిదండ్రులు కలిగినటువంటి ఆడపిల్లలు కక్కుర్తిపడి వ్యర్థమైన వాటి వైపు మళ్ళీపోవటం చాలా శోచనీయం. అనుకోవచ్చు మీకేం, మీరు బాగానే చెబుతారని. బాగానే చెప్పకపోతే పో, ఆత్మ నమ్ముకోపో, పోయి పాతాళాగ్నిలో యాతన పడదు. కానీ ధనవంతుడు పక్కన చేరి నీకే నువ్వు బాగానే చెబుతావు, మరి రేపు నీకే నువ్వు బాగానే ఉంటావు పాతాళంలో. కొంతమందిని నేను కళ్ళారా చూసే, వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయినాయో. కొంతమంది అండి రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, దేవుని మార్గంలోకి వచ్చి అన్యుల్ని చేసుకొని వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ వాటికి కూడా సేవించారు. భయంకరంగా అయిపోయింది పరిస్థితి. ఆత్మను అమ్ముకుంటావా, యేసుని నమ్ముకొని ఆత్మను రక్షించుకుంటావా అనే దానికి నీకు టెస్టింగ్. కొన్నిసార్లు ఆకర్షణలు తీసుకొచ్చి నీ ముందు అవకాశాలు తెచ్చింది తలుపులు తెడతాడు వాడు. దాంతోపాటు కొన్నిసార్లు శ్రమలు, ఒత్తిళ్లు కలిగించి, విరక్తి పుట్టించి దేవుని వదిలేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు. దిక్కుమాలిన సహవాసాలు తీసుకొచ్చి అంటగడతాడు నీకు. నువ్వు దేవుని పరిశుద్ధుల సహవాసంలో ఉంటే దేవునిలో ఉంటావు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లోకస్తుల సహవాసంలో ఉంటే వాళ్ళలోకి వచ్చేది సర్పం. వాళ్ళు లాగుతూ ఉంటారు అన్నమాట చిన్నగా. అది బాగుంటుందిరా, అది సరదాగా ఉంటుందిరా, అది బాగుంటుందమ్మా, అట్లా బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది, అసలు భలే ఎంజాయ్గా ఉంటుందని చిన్నగా దేవ వ్యతిరేకమైన కార్యకలాపాలకు లాక్కెళ్తారు. అందుకే భయముతో, వణుకుతో ఎవరి రక్షణ వాళ్ళు జాగ్రత్త కాపాడుకోండి. అన్నిటి అంతం సమీపమైంది, రాకడ దగ్గరగా ఉందని మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్యం మూలంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నేను. హల్లెలూయా. అల్పకాల పాప భోగములను నాశించి లోకాభిప్రాయముతో ఏకీభవించి లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళకి ఓర్పా సాదృశ్యంగా ఉంది. ఓర్పా లైఫ్ లేదు. అన్ని విధాలు నష్టపోయినటువంటి వ్యక్తిగా. కానీ ఓర్పా రూతునేమనుకుంటుంది? మీరు అనుకోండి, మీరు చెప్పండి. పాపం పిచ్చిది, ఆ విధవరాలమ్మడి పడిపోయింది. పిచ్చిది కాకపోతే రూతు చక్కగా నాలాగనే వచ్చినట్టయితే మంచి లైఫ్ ఉండేది కదా. ఇప్పుడు నేను చూడు ఎంత బాగున్నాను. ఈయనే మా ఆయన నెంబర్ 2. దేవునికి స్తోత్రం.
ఎన్ని రకాలుగా ఆనందపడి ఎన్ని రకాలుగా అనుకుందో రూతమ్మని. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏది ఏమైనా నా గతం ఏంటో నాకు తెలుసు, నా ప్రస్తుతం ఏంటో నాకు తెలుసు. నా గతకాలపు క్రమంలోకి నేను వెళ్ళను. నేను నయోమితో నడుస్తాను అన్నాను అంటే నయోమి దేవుడితో నడుస్తాను. ఈ మోడు బతుకుని మోడులాగే ఉంచుతాడో, ఈ మోడును చిగురింపజేస్తాడో ఆయనే చేస్తాడు అని కూడా అనుకోలా. నాకు ఒక మంచి భవిష్యత్తు ఆయనే రెడీ చేస్తాడని కూడా అనుకోలా. కష్టాల జీవితానికే ఇష్టపడి కదిలింది. కానీ రూతుకు తెలియదు, రూతు కోసం దేవుడు బోయజుని, ఒక అద్భుతమైన భవిష్యత్తుని, యేసుక్రీస్తు వంశావళిలో ఈ ధన్యురాలి పేరును కూడా సిద్ధపరిచి ఉంచాడన్న సంగతి. ఒక అద్భుతమైన, శాశ్వతమైన, దీవెనకరమైన, ప్రయోజనకరమైన, శుభప్రదమైన, నిరీక్షణాస్పదమైన జీవితాన్ని రూతుకు దేవుడు రెడీ చేసి పెట్టాడన్న సంగతి రూతుకు తెలియదు. నయోమికి కూడా తెలియదు. ఓర్పాకు అంతకన్నా తెలియదు. ఓర్పు లేని ఓర్ప. ఏం ఓర్ప? పేరే ఓర్ప, కానీ అంత ఓర్పు లేదు, ఏం లేదు. అంత దడ, ఆయాసం, తపన. కొంతమంది తపన పరిగెత్తారుగా. ఇది కాకపోతే అది కాదు, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి అని పరిగెత్తుంటారుగా. దేవుడి దగ్గరికి వస్తారా, దేవుడు కృప చూపిందాక ఆగరు. ఏందో ఆడికి పోయినా మనకేందో ఏం కాల అని కూడా ఇంకో దాన్ని పరిగెత్తా ఉంటారు. జీవం గల దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత స్థిరంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఆయన నీకు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చి తీరుతాడు. తోడుగడిగా ప్రతి వాగ్దానం ఆయన నెరవేర్చి తీరుతాడు. మాట తప్పడో. అసలు ఎంత అద్భుతంగా ఆ పిక్చర్ రెడీ చేసి పెట్టాడంటే భలే ఉంటుందండి అది. రూతు స్టోరీ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ మూడైన బ్రతుకుని ఎట్లా చిగురింపజేస్తాడో అనే దానికి మీకు తెలుసా రూత్ ఎవరో? తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. వరుసపెట్టి చదువురా. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరేసును జరహును కనెను, పెరేస్ ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దేవునికి స్తోత్రం. డైరెక్ట్గా చెప్పాలంటే రూతమ్మ ఎవరో తెలుసా? దావీదుకు తాతమ్మ. దావీదు తాతమ్మ. రూతు కొడుకు రూతు మనవడే యెషయి. యెషయి కొడుకు దావీదు. ఇప్పుడు కొట్టాలి చప్పట్లో. ఇంత దావీదంటే మరి సామాన్యుడా? దావీదంటే సామాన్యుడా? యేసయ్య దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. విశ్వనిర్మాత అయినటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. నోరు మీరు ఎవడను నన్ను దావీదు కుమారుడు అంటావు? నేను దేవుని కుమారుడు అనలా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా అంటే ఆగాడు. ఆ కళ్ళు దేని ఇటు తీసుకురాండి. ఆ కళ్ళు ఇట్రా. ఎవరు కుమారుడు? ఎట్టుంది నీకు? నేను పిచ్చికుంది ఏంది? దావీదు కుమారుడు ఏంది అన్నాడా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే నడిచేవాడు టక్కున ఆగాడు. దావీదు కుమారుడు అంటే నన్నే అని ఆగాడు. అలాంటి ధన్య చరిత్రుడు దావీదు. ఆ దావీదుకి తండ్రి ఉన్నాడే యెషయి. యెషయి సొంత నాయనమ్మే రూతు.
ఎంత ధన్యకరమైన భవిష్యత్తుని ఆ తల్లి కోసం దేవుడు డిజైన్ చేసి పెట్టాడండి. కారణం చెప్పనా? ఒక్కటే, నీతి ప్రవర్తన. నీతి. కొంతమంది న్యాయానికి కూడా లేదు, నీతికి రోజులు కాదంటారు. నీ బొంద. న్యాయానికి కూడా లేదు, నీతికి రోజులు కాదు, అందుకని గడ్డి తింటావా? లోకం ఎన్ని రకాలుగానన్నా మారని, నువ్వు దేవుని సంబంధివి. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తన చుట్టూ ఉన్న అన్ని ముళ్ళ తుప్పలైనా రక్కసి చెట్లైనా వాటి ఎఫెక్ట్ పడి ఇది అట్ట తయారు కాదు. వల్లి పద్మం దాని జాతే. నా చుట్టూ ఉన్న క్లైమేట్ అంతా ఇలా అయిపోయింది, నేను కూడా ఇలా అయిపోవాలి అనుకోదు. చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత కర్కోటకంగా ఉన్నా, ఎంత అవినీతిగా ఉన్నా, ఎంత అక్రమంగా ఉన్నా, ఎంత దరిద్రంగా ఉన్నా, నా ప్రియురాలు తన నీతిని వదలదు. నా దాసుడు తన నీతిని వదలడు, నా దాసురాలు తన నీతిని వదలదు. దైవజనుడ మరువకోయి దైవ నీతినోయే, దైవజనుడ మరువకోయి దైవ నీతినోయే. దైవ నీతిని వదలకోయి. భాగ్యభోగ నిధులు లేని దైవ పిలుపునోయి. దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవ నీతి నొదలకోయి దైవ నీతి నొదలకోయి, దేవుడు దీవించునోయి, దేవుడే దీవించునోయి. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ. దేవునికి మహిమ. దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవ నీతి నొదలకోయి, దేవుడు దీవించునోయి, దేవుడే దీవించునోయి. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధుర. నేనా దేవుడు దీవించేంత వరకు ఓపిక పట్టు దైవజనుడా. నేను వాళ్ళలాగా పెద్ద అయిపోవాలి, వీళ్ళలాగా పెద్ద అయిపోవాలి, వీళ్ళలాగా ఎక్స్పోజ్ అయిపోవాలి, వాళ్ళలాగా మునగాడు కావాలని పిచ్చి పిచ్చి దారులు వెతకరా. నీతిని వదిలిపెట్టి అవినీతి కార్యక్రమాలకు వెళ్ళకురా. వారిని చూసి వారిలాగా, వీరిని చూసి వీరిలాగా ఏదేదో చేసేసి, ఏదో హడావిడి చేసేసి ప్రజల్ని ఏదో ఆకర్షించాలి అనుకోకు నాయనా. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతాల వరకు నీకు స్వాస్థ్యముగాను ఇస్తానన్న ప్రభు మాట గుర్తుపెట్టుకో నాయన. పరిగెత్తే వాళ్ళని పరిగెత్తని నాయన, తిప్పలు పడే వాళ్ళని పడని నాయన. దైవజనుడా, వాళ్ళకి ఇవ్వబడిన క్రమంలో, వాళ్ళకి ఇవ్వబడిన కృపలో, వాళ్ళకి ఇవ్వబడిన పిలుపులో వాళ్ళు తిప్పలు పడుతున్నారు. నేను కూడా వాళ్ళలాగా ఇది కావాలని నీతి బాహ్యమైన పనులు చేయొద్దు. నీతి తప్పి అవినీతికి వెళ్ళిపోయి ప్రజల్ని ఏదేదో చేసేయాలని ఆలోచన చేయొద్దు. దేవుడు కనిపెడుతున్నాడు. నీకు ఇవ్వబడిన కృపలో నువ్వు వాడబడు. దైవ నీతి ఒకటి ఉంది. దేవుడు నిన్ను పిలిచాడు, నమ్మదగిన వాడు. ఆయన నీతిని పట్టుకోనైనా తప్పకుండా తగిన కాలమందు ఆయన నిన్ను దీవిస్తాడు. మనల్ని అందరినీ దీవించాలనే కదా ఆయన ఆశ. మనల్ని కాకపోతే పక్క వాళ్ళని దీవిస్తాడా? అన్యుల్ని దీవిస్తాడా? మనల్ని కాకపోతే లోకస్తుల్ని దీవిస్తాడా? శాపగ్రస్తుల్ని దీవిస్తాడా? ఆయనను ప్రేమించే మనమంటే కదా ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ. మనల్ని పిలిచిన పిలుపు కూడా ఆశీర్వాదానికి వారసులు అవటమే కదా పిలిచాడు.
దడ ఆయాసం పనికిరాదు నాయన అంటాడు ఏబి మాస్లామణి గారు. స్తోత్రం. ఏంటిది? దడ ఆయాసం పనికిరాదు నాయన, కాస్త నిదానించండి, ఓర్చుకోండి, ఓర్పు కలిగి ఎదురు చూడండి నాయన, తగిన కాలం ముందు తప్పకుండా మీరు హెచ్చింపబడతారు అంటాడు ఆయన. సేవకులకి తపనాగదు, విశ్వాసులకి తపనాగదు, పరిచారకులకి తపనాగదు. ఊరు నాయన ఏదేదో అయిపోవాలి, ఏదేదో చేసేయాలి, ఏదేదో సాధించి ఏముండదు అక్కడ, ఏముండదు. స్టార్టింగ్లో దేవుడు నాకు నేర్పాడు, జాగ్రత్త, కొంతమంది చేసే పిచ్చి పనులు నువ్వు చేయొద్దు, ప్రజలను ఆకర్షించడానికి కొంతమంది వేస్తున్నటువంటి పొరపాటు అడుగులు నువ్వు వేయొద్దు. ఒక నీతి ఉంది, ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఆ పద్ధతిలో నువ్వు నడువు, తప్పకుండా నేను నిన్ను బ్లెస్ చేస్తాను. ఆత్మలే కదా నీకు, ఆత్మల్ని సంపాదించాలి, అనేక మందిని నా రాజ్యాన్ని చేర్చాలనే కదా నీ తపన. నేను ఇస్తా, నువ్వు నాకెళ్ళి చూడు. ఇక వేరే ట్రిక్కులు ఏమి అవసరంలే, వేరే గ్యాంబ్లింగ్లు ఏమి అవసరంలా. నువ్వు యథార్థంగా ఉండు, నీకు తెలిసినంత జాగ్రత్తగా చెయ్యి, నేను చెప్తా, నువ్వు ముందుకెళ్ళు, నేను తీసుకెళ్తాను. నేను ఓపికగా ఆయన కోసం కాచుకున్నా, దేవుడు నాకేం తక్కువ చేయలే, ఆయన వాడుకుంటానే ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఎంతోమంది ప్రజల్ని ఇచ్చాడు, 100 మందిని ఇచ్చినా ఇదే తృప్తి కలిగి ఉండాలని ఫిక్స్ అయిపోయా. 50 మందిని ఇచ్చినా 50 మందిలోనే ఇదే సంతోషాన్ని కలిగి ఉండాలని ఫిక్స్ అయిపోయా. దేవుడు నమ్మదగినవాడు. ఒక సేవకుడైనా, విశ్వాసి అయినా, సేవా సంబంధమైన విషయాల్లో అయినా, జీవన సంబంధమైన విషయాల్లోనైనా నీతి ఒకటి ఉందండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత ఇక నీతి మనకు అవసరం లేదు అనుకోవద్దు, నీతి అవసరం లేదు అనుకోవద్దు. పరలోకానికి మన నీతి పనికి రాకపోవచ్చేమో, కానీ ప్రభు ఆశీర్వాదానికి, నిత్యత్వంలో మన బహుమానానికి మాత్రం మన నీతి క్రియ తప్పనిసరిగా అవసరం.